హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తమలపాకు మాలని డిఫరెంట్గా ఎలా గుచ్చాలి అనేది చూపిస్తున్నాను. నార్మల్ అయితే చామంతి పూలు, గులాబీలు అలా గుచ్చుకుంటాం కదా. ఈరోజు వీడియోలో ఇంకా స్పెషల్గా అనమాట. నూరు వరహాల పూలు మనకి ఇంట్లో రెగ్యులర్గా చెట్టు ఉంటే కనుక ఈజీగా దొరుకుతాయి. అలాంటి ఫ్లవర్స్ తోటి ఇంత బ్యూటిఫుల్గా మాలను ఎలా గుచ్చాలి అనేది చూపిస్తున్నాను. నూరు వరహాల పూలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక సైడ్ మాత్రమే ఫ్లవర్స్ వచ్చేలాగా, ఇంకో సైడ్ కాడలు ఓన్లీ ఉండేలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్టుకోవాలి. సర్కిల్ షేప్లో వచ్చేలాగా కట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను. పువ్వుల్ని దగ్గరికి జరుపుకుంటూ కాడలు ఎలా పెట్టానో చూసి సేమ్ అలాగే కట్టుకోండి. సర్కిల్ షేప్లో వస్తాయి. ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూసారు కదా, వరుసగా కట్టుకున్న తర్వాత సర్కిల్ షేప్లో వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఏమన్నా ఉంటే ఇంకొక 2 సార్లు ఫ్లవర్స్ తీసుకొని మాలలాగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత 2 థ్రెడ్స్ని కలిపి సర్కిల్ షేప్లో వచ్చేలాగా ముడి వేసుకుంటాము. ఎలాగా అనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను, వీడియోలో చూసేయండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా దగ్గరికి లాగి ముడి వేసుకొని దారాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్లవర్స్ అన్నిటిని
సర్కిల్ షేప్లో ఉండేలాగా సరి చేసుకొని ఇప్పుడు ఒక చామంతి పువ్వుని తీసుకొని మిడిల్లో చామంతి పువ్వుని దూర్చుకోవాలి. కొంచెం ఎక్కువగా కాడలు ఒత్తుగా వచ్చేసినాయి అనిపిస్తే కొంచెం కాడల్ని కూడా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే అలాగే గుచ్చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా చామంతి పువ్వుని దూర్చుకొని కాడని కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి అన్నిటినీ. ఎన్ని అయితే చామంతి పువ్వులు మనం గుచ్చుకుంటామో వాటిని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత తమలపాకుని తీసుకొని ఒక తమలపాకు సగానికి వచ్చేంత వరకు పెట్టుకొని దానిపైన ఇంకొక తమలపాకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకొని వరుసగా తమలపాకుల్ని గుచ్చుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్లస్లా కానీ ఇంటూలా కానీ మీకు ఎలా కుదిరితే అలా గుచ్చుకోండి. ఒక్కొక్కసారి ఇంత వెయిట్ ఉన్నవి తమలపాకు మీద పెడుతుంటే ఒక తమలపాకే పెడితే చినిగిపోతూ ఉంటాయి. అందుకని మీ దగ్గర ఎక్కువగా తమలపాకులు ఉంటే కనుక రెండు తమలపాకులు కలిపి కుట్టుకునేలాగా చూసుకోండి. అప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు ఇదే ఈజీగా ఉంది, బాగానే స్ట్రాంగ్గా ఉంటుంది అంటే కనుక ఒక తమలపాకు మీద ఇంకొక తమలపాకు వచ్చేలాగా కుట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే 2 తమలపాకులు తీసుకొని అది సగానికి వచ్చిన తర్వాత దానిపైన ఇంకొక 2 తమలపాకులు పెట్టుకొని గుచ్చుకోవచ్చు. మీకు కుదిరినట్టుగా గుచ్చుకోండి. వరుసగా 10 తమలపాకుల్ని గుచ్చుకోవాలి. ఒక సైడ్ ఒక 10 తమలపాకులు, ఇంకొక సైడ్ ఇంకొక 10 తమలపాకుల్ని గుచ్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా వరుసగా 10 తమలపాకుల్ని గుచ్చుకోండి. వరుసగా 10 తమలపాకుల్ని గుచ్చుకోవడం అయిపోయింది. ఇప్పుడు ముడి ఎలా వేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఒక చామంతి పువ్వుని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా దారం కనిపించకుండా ఫ్లవర్ వచ్చేలాగా కుట్టుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చామంతి పువ్వు, నూరు వరహాల పువ్వుల్ని కలిపి వీడియోలో చూపిస్తున్నట్లుగా గుచ్చుకోవాలి. మరలా ఇంకొక చామంతి పువ్వుని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా గుచ్చుకోవాలి. ఇలా వరుసగా 10 తమలపాకులకి గుచ్చుకుంటూ రావాలి.
చూసారు కదా, వరుసగా గుచ్చుకోవడం అయిపోయింది. ఇప్పుడు ముడి ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలాగే ఇంకొక 10 తమలపాకులతో కూడా ముందుగా గుచ్చుకొని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు 21వ తమలపాకు ఒక సైడ్ ఒక 10, ఇంకొక సైడ్ ఇంకొక 10 తమలపాకులతో గుచ్చుకున్నాం కదా. ఇప్పుడు 21వ తమలపాకుని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చివరన కుట్టుకోవాలి. దానికి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చామంతులు, నూరు వరహాలు కలిపింది గుచ్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా గుచ్చుకోండి. మీరు ఎక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహానికి ఇద్దామనుకుంటున్నారో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి దారాన్ని అడ్జస్ట్ చేసుకొని కట్టుకోండి, ఎంత అవసరం అవుతుంది అనే దాన్ని బట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.